లేదు ఏమొస్తుంది చట్టం అయితే ఏం జరుగుతుంది కొంతమందికి అనుమానం ఉండొచ్చు అసలు ఈ చట్టం ఏంది ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని చట్టం అయితే అడ్వాంటేజ్ ఏందంటే ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డలకి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా మీరు చూసింటారు ట్రాఫిక్ చలాన్లు అవసరమైతే ఎవరైతే ఆ చలాన్ పడుతుందో వాళ్ళ ఖాతాను డైరెక్ట్గా బ్యాంకులకు వెళ్ళి కట్ చేయాలి అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు చట్టం అయితే ఏమవుతుందంటే మీకు కూడా సౌలత్ వస్తుంది మీకు కూడా 2500 ఎదురు చూసి అక్కడ ఉండదు చట్టం అయితే నా ప్రైవేట్ మెంబర్ బిల్లు పాస్ అయితే కాంగ్రెస్ బీజేపీ సహకరిస్తే బిల్లు పాస్ అయితే ఏం జరుగుతుందంటే మా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సచ్చినట్టు గవర్నమెంట్ 2500 ఇవ్వాల్సిందే లేకపోతే డైరెక్ట్గా ఖాతాలకు వెళ్ళి కట్ చేసుకునే ఆటో డెబిట్ సౌకర్యం తప్పకుండా మీకు వస్తుంది మీ ఖాతాల్లో వచ్చి పడుతుంది లేదంటే బాకీగా మిగిలిపోతుంది మీకు తప్పకుండా ప్రభుత్వానికి ఇయ్యక తప్పని పరిస్థితి వస్తుంది రాష్ట్రంలోని పెద్ద మనుషులందరికీ 4000 పెన్షన్కి సంబంధించి చట్టబద్ధత వస్తే మీకు హక్కు వస్తుంది ఆ హక్కుతో మీరు కోర్టుకు పోయి ఇగో చట్టం ఉంది వీళ్ళు ఇస్తలేరు అంటే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తో మిత్తితో సహా మీకు కట్టించిస్తుంది అవు గది లాభం అయ్యేది రైతులకు హక్కు వస్తుంది 6 గ్యారంటీల చట్టం అయితే హక్కు వస్తుంది ఎట్లా హక్కు మాకు 15000 అన్నాడు ఇస్తలేడు ఇప్పటికే 3 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు అని మీరు కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తోని ఖచ్చితంగా మీకు పైసలు ఇప్పిస్తుంది రాష్ట్రంలోని విద్యార్థులకు లాభం అవుతుంది 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇయ్యక తప్పని పరిస్థితి గవర్నమెంట్కు ఆ అనివార్యత ఏర్పడుతుంది అందుకే మేము మీ తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం మీరు దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు దండాలు పెట్టవలసిన పని లేదు ఇక అయ్యా అప్ప అని చెప్పి ఎవరిని బతిమలాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం విధిగా జీతాలు ఇస్తుందో చట్టం చేస్తే అట్లాగే మీకు 4000 రూపాయల పెన్షను చట్టం చేస్తే అట్లాగే మీకు 2500 మహిళలకి 15000 రైతులకి అట్లాగే 5 లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థులకి మీకు వస్తుంది చట్టం యొక్క ఉద్దేశం ఇది